తెల్లవారుజాము అవుతుంది. ఇక ఆయన అంటాడు, అప్పటిదాకా ఇతనితో పెనుగులాడి, నన్ను వదిలో, నేను వెళ్ళాలంటాడు. ఏంటి వదిలేది? కుదరదు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. చదువు ఆ వచనం తొందరగా. 32, ఆదికాండం 32. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ మాటను గమనించండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని దేవుడు గమనించాడు. తర్వాత చదువు తల్లి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. అదుగో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నువ్వు గెలిచావు. దేవునికి మహిమ కలుగును గాక. దీవెన పొందాడా, పొందకుండా వదిలాడా? దేవుణ్ణి పొందాడా, పొందకుండా? అరే, తొడగూటి మీద నరాన్ని కొడితే గూడు వసిలిపోయినా సరే దేవుని పాదాలు వదలలేదు. అందుకని మగసిరి గలవాడన్నాడు. చదువు మళ్ళా హోషేయలో ఆ వచనం చదువు ముగించుకుందాం. యాకోబు మగసిరి గలవాడాయి దేవునితో. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకుని అక్కడ స్టార్ట్ అయింది పోరాటం. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. మనుషులతో పోరాడాడు, వారిని జయించాడు. ఇప్పుడు దేవునితో పోరాటం పెట్టుకున్నాడు. దేవునితో కూడా గెలిచాడని రాశాడు. దేవుడే చెప్పాడు, నన్ను గెలిచావు యాకోబును. యాకోబు గెలిచాడంటే దేవుడు. కొద్దిగా చెప్పండి ఆ ఒక్క ముక్క. యాకోబు గెలిచాడు అంటే ఇక దేవుడు ఎంత మంచి మనస్తత్వమో చూడండి ఆయనది. తన బిడ్డ గెలుపు ఆమోదించి, నేనే ఓడిపోయాలేవయా, గెలిచావులే కానీ, గెలుచుకున్నావులే కానీ, సాధించావులే కానీ, నేనే ఓడిపోయాలేవయా. మీకు తెలుసా, మన దేవుడు మన ఎదుట ముచ్చటగా ఓడిపోతుంటాడు కొన్నిసార్లు. యాకోబు గెలిచాడు అంటే నాకు విచిత్రంగా ఉంటుంది. ఆ వచనం ఆపోజిట్లో చదువుకుంటే నవ్వొచ్చింది నాకు. యాకోబు గెలిచాడంటే నువ్వు ఓడిపోయావా దేవా? మరి నేను ఓటమి ఎరుగని జయధ్వజమా అని పాడానే. నిజమే, ఎక్కడ ఓడిపోడు ఆయన, ఎక్కడ ఓడిపోడు. ఆయనను ప్రేమించే భక్తుల దగ్గర మాత్రం ఓడిపోతాడు. గట్టి కొట్టు. ఆయనను ప్రేమించి, ఆయనను ప్రేమతో బంధించేటువంటి భక్తుల దగ్గర ఓడిపోతాడు, దాటిపోలేడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ముగిస్తా. ఇంటి నుంచి మనం బయటికి వెళ్తున్నాం. మీ చిన్నోడు నీ చేయి పట్టుకొని, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఉండాలి, నానా ఉండు అని ఆడి చేయబట్టుకొని లాగుతాడు. నీ చెయ్యాడా ఆడి చెయ్యాడా? నీ చెయ్యాడా వాడి చెయ్యాడా? వదులురా అంటావు అని వాడు బలమంతా, ఏదో పెద్ద పహిల్వాన్లాగా బలమంతా ప్రయోగించి పట్టుకోపోతాడు. నానేమంటాడు, వదలవాయ్, చూశారు కానీ పెద్ద మనగాడి వదిలే అంటాడు. అరే మనిషి నిలబడ్డాడు, వదలరా అంటాడు. పట్టు, వాడు బలమంతా ప్రయోగిస్తూ ఉంటాడు. చివరికి నానేం చేస్తాడు, వదలమంటే వదలరా అంటాడు. అల్లంత దూరం పోయి పడతాడు. ఈ చెయ్యాడా వాడి చెయ్యాడా? ఇదిలిచ్చాడు, పోయి ధనమని పడ్డాడు. పడి వాడేం చేస్తాడు, ఇదిలిచ్చుకున్నాడు, 4 అడుగులు వేసాడు హడావుడిగా. ఇక్కడ కూర్చొనీడు తన బలముతో నాన్నని గెలవలేడు కదా. ఇప్పుడు ఎలా గెలుస్తాడు చెప్పండి? కూర్చొని దీనంగా వాళ్ళ నాన్నకి వెళ్ళి చూస్తా పెద్దగా ఏడుస్తాడు. 2 కళ్ళ నుంచి నీళ్లు అలాగా కారిపోతా ఉంటాయి.
అప్పటిదాకా పెనుగులాడాడు. ఎందుకు? నాన్న వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. ఏదో నాన్న ఇవ్వాలి, ఇచ్చిపోవాలి, అది ఇవ్వలేదు. అందుకని వెళ్ళనీలా, పెనుగులాడాడు, కుదరలా. పోనీరా పోనీరా అని బ్రతిమలాడాడు, కుదరలా. విదిల్చుకున్నాడు, వెళ్ళాడు. 4 అడుగులు వేసిన తరువాత వీడు కూర్చొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు కన్నీళ్లతో. వాడి శరీర బలంతో నాన్నని గెలవలేకపోయాడు. ఇప్పుడు ప్రేమ బలంతో చూడు కొట్టేస్తాడు. ఇక అడుగు పడిద్దా ముందుకి? అడుగు పడిద్దా? కొంతమంది కఠినలు ఒకవేళ దాటిపోతే పోతారేమో, కానీ ప్రేమ గల తండ్రి దాటిపోలేడు. ఏం చేస్తాడో తెలుసా? వాడు అక్కడ పడి ఏడుస్తూ ఉంటే వాడి మీద కనికరం కలిగింది. వాడి శరీర బలంతో ఆపలేంది, వాడి కన్నీళ్లతో తండ్రిని ఓడించాడు. చూసారా? దేంతో ఓడించాడు? కన్నీళ్లతో ఓడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే జరిగింది యాకోబు దగ్గర. పిల్లవాడు కానీ తండ్రితో పెనుగులాడినట్టు పెనుగులాడాడు, విదిల్చి కొట్టాడు, తొడగుడు జారిపోయింది, కూలబడిపోయాడు. కూలబడి రొమ్ముకు రొమ్ము అనిచ్చి ఫస్ట్ ఆపిన యాకోబు కూలబడి దాటిపోతున్న వాడి కాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఇక బలం ప్రయోగించట్లా, ప్రేమని ప్రయోగించాడు. తండ్రి, దాటిపోతావా? నన్ను దాటిపోతావా? నన్ను దీవించవా? ఏడవటం మొదలుపెట్టాడు. ఆ వచనం చదువమ్మా, హోషేయలో ఆ ఒక్క లైన్ చదువు. ఆ కిందనే ఉంటుంది చూడండి. అతడు దూతతో పోరాడి చేయమందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. అద్దుగో, హల్లెలూయా. ఇప్పుడు వచ్చే వాళ్ళని కూడా లోపలికి వచ్చేసేయమనండి. మొత్తాన్ని లోపలికి వచ్చేసేయమనండి. రానివ్వండి మొత్తాన్ని. ఇప్పుడు వచ్చే వాళ్ళని లోపలికి రానిచ్చేసేయండి. కొంతమంది ఆ బయటనే ఈ ప్రార్థనలో, ఈ మెసేజ్లో ఏకీభవించండి. ఇంతటితో ముగించుకుందాం. 1500 అడుగుల దూరం వరకు కంటైన్మెంట్ జోన్ కింద ఉంచుతారంట. సో జనాలు గుంపు కూడకూడదు అని మరి పోలీసు వారు తెలియజేశారని ఒక మాట చెప్పారు. కాబట్టి మనం కూడా రెస్పెక్ట్ ఇద్దాం. నెక్స్ట్ ఆరాధన బ్రేక్ చేద్దాం. వాస్తవంగా నేను అనుకుంది 5 కూటాలేలే. ఈ రూపేణ దేవుడు అది జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. వారు కోరారంట ఈ ఒక్క ఆరాధనతో బ్రేక్ తీసుకుని ఆలోచన చేయండి అని వాళ్ళు తెలియజేశారని చెప్పారు. ఇదే రసీదు, పేపర్ వచ్చింది. అందుకని అంటే మనోళ్ళు రాశారులే, ఇది పోలీసు వాళ్ళు గౌరవనీయంగా వాళ్ళు తెలియజేశారు కనుక గౌరవనీయంగానే మనం వ్యవహరించడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? ఈ ఆరాధనతోనే క్లోజ్ చేసుకుందాం. దేవునికి మహిమ. అందుకని వచ్చిన వాళ్ళు చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టండి. అటుపక్క ఆ వెనక గ్యాప్ ఉంది, ఆ చివరిలో. తర్వాత ఇటుపక్క పందిళ్లలో చైర్స్ ఉన్నాయి, అక్కడ స్పీకరో బాకానో కట్టండి. ఇప్పుడు ప్రార్థనలో అందరం ఏకీభవిద్దాం. చివరి మాట మీకు గుర్తుంది కదా, దేవుడు ఓడిపోతాడా? వామ్మో, మీకు పని చేయట్లేదు, అమ్మో మైండ్ పని చేయట్లేదు, అయ్యో. దేవుడు ఓడిపోతాడా? మళ్ళీ అది ఓడిపోతాడు. ఎక్కడా? తన భక్తుల కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. భూ సంబంధమైన తండ్రికైనా కనికరం ఉండదేమో కానీ మన కన్నీళ్లు దేవుణ్ణి కట్టిపడేస్తాయి. గెలవలేడు. ఇక మన కన్నీటిని గెలవలేడు ఆయన. నిజమిది.
నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. చాలాసార్లు నేను కూడా అనుభవించాను. నువ్వు కన్నీళ్లు గారిస్తే నీ కన్నీళ్లకు దేవుడు నీ ముందు ఓడిపోతాడు. వాడి బలంతో ఆపలేడు తండ్రిని, కానీ నానాని కేక వేసి వాడు ఏడిస్తే ఆ తండ్రి కాలు గదిలిద్దా? ఆ వచ్చిన మనిషికి ఏదో చెప్పుకొని నేను తర్వాత వస్తలే పోవాయా, వాడు ఏడుస్తున్నాడు, కాసేపు వాడిని ఓదార్చి వస్తాను. ఇక వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏందిరా వెళ్ళొద్దా వాడి ఎక్కిళ్ళు పెట్టి ఏడిస్తే గట్టిగా హత్తుకొని, లేదులే వచ్చాగా ఇంక లేదులే ఊరుకో, గెలిచావుగా, ఆపావుగా, నువ్వే గెలిచావుగా కానీరా. ఎవరు గెలిచారండి? తండ్రి గెలిచాడా తెంచుకొని వెళ్ళిపోవటానికి, లేతే కూర్చున్న దగ్గర ఏడ్చి తండ్రిని ఆ ప్రేమతో కట్టిపడేసే కొడుకు గెలిచాడా? ముచ్చటగా ఓడిపోవటానికి ఇష్టపడతాడు. ఏమంటాం పోయి, నువ్వు అనుకున్నదే చేసావుగా, ఆపావుగా నన్ను వెధవాయ్, ఇంక నోరు మీద చూశారు కానీ గెలిచావుగా. నాన్న ఓడిపోవటానికి ఇష్టపడతాడు ప్రేమను బట్టి. ఎన్నోసార్లు మన ముందు ఆయన ఓడిపోయాడు ప్రేమతో, మన కన్నీళ్లతో, ఎన్నో. హల్లెలూయా. దేవుని మనసు అండి. ఆయన మనసును వర్ణించుకుంటే అసలు మనకి ఇప్పట్లో ఒకదే కదలే. అంత మంచి మనసు, ప్రేమగల తండ్రి. పడద్రోసి వెళ్ళిపోతుంటే కూర్చొని దీనంగా చూసి ఏడ్చాడు, నన్ను దాటిపోతావా అయ్యా అని ఏడిస్తే ఆ ఏడుపు చూసి పోలేకపోయాడు యాకోబు. నువ్వు నన్ను బంధిస్తున్నావు నాయన, తెల్లవారుతుంది, నేను వెళ్ళొద్దా? నువ్వు ఆశించావు, వచ్చాను, నేను వెళ్ళొద్దా? వెళ్ళయ్యా, కానీ నన్ను దీవించాడు. ఈ లోకం కాదయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి. అధమలోక సుఖాలు నిజమని భ్రమించాను, నాకు కాదు, నువ్వు కావాలి, నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం. నీ పేరేంటి? నేను యాకోబునయ్యా, మోసగాడిని. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు, మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు, నన్ను కూడా గెలిచావు నువ్వు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, మోసగాడివి కాదా, నువ్వు దేవునితో పోరాడిన వాడివి. నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరేమి? నా పేరు ఎందుకు నీకు అని ఆయన అక్కడ యాకోబును ఆశీర్వదించెను. బా, గెలిచాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అవి భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా దేవుని ముందు మనం మన బలాన్ని ప్రదర్శించేదానికి కాదు, కానీ మన కన్నీటిని. ఎందుకంటే ఆయనను కట్టిపడేసేది మన కన్నీళ్ళే.